హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టాలీ విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. మరి ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సరేనా? సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఓకేనా? ఓకే. ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే టోటల్ హారోస్కోప్ కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. పూర్తి జాతకం కావాలి అనుకునే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు పూర్తి జాతకం కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, టోటల్ హారోస్కోప్, సరేనా? సో ఇంకా వచ్చేసి మరి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహం సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, ఓకేనా? సో రిలేషన్లో చికాకులు, విద్య, వ్యాపారము, ఉద్యోగము, విదేశీ ప్రయాణము, నెగిటివ్ ఎనర్జీ చేతబడి అంటే బ్లాక్ మ్యాజిక్, ఓకేనా? ఆస్తి తగాదాలు, సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిష్కారాలు, పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారం ఇస్తాను. ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు, సరేనా? ఓకే. మరి ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారము ఈరోజు తిథి వచ్చేసి షష్ఠి, నక్షత్రము స్వాతి నక్షత్రము. సో మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, షష్ఠి, స్వాతి నక్షత్రము. మరి ఈరోజు కుంభరాశి వాళ్ళు వచ్చేసి కుజగ్రహ శ్లోకాన్ని చదువుకోండి, ఓకేనా? కుజగ్రహ శ్లోకాన్ని చదువుకుని అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, ఓకేనా? సో ఇంకో వచ్చి వృషభ రాశి వాళ్ళు వచ్చేసి శ్రీలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు, సరేనా? సరే, మరి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం మనం. సో మరి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఫేస్, మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ వచ్చేసి బాగా కనెక్ట్ అవుతాయి, సరేనా? సో 9 ఆఫ్ పెంటికల్స్, ఓకే. Four of Wands, Six of Wands, okay. Ace of Pentacles, Six of Pentacles, Eight of Pentacles, okay. ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి ఒక సంతోషం అనేది వస్తుంది మిమ్మల్ని కలిసినప్పుడు. వీళ్ళకి డెఫినెట్గా ఒక సంతోషం అనేది కలుగుతుంది, వీళ్ళలో ఒక హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట మీ పార్ట్నర్కి మిమ్మల్ని కలిసినప్పుడు. అంటే మీరు మాట్లాడే విధానం కానీ, అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది వీళ్ళకి. మీరు మాట్లాడే విధానం అవతల వ్యక్తికి ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది అన్నమాట. కొంతమందికి ఏంటంటే డబ్బు సహాయం కూడా చేశారు. కొంతమందికి డబ్బు సహాయం కూడా చేశారు ఈ వ్యక్తికి. సరే చూద్దాం ఇంకా ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయని మనం, ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి పాస్ట్లో ఎలా ఉండేవారు, మీ కనెక్షన్ ఎలా స్టార్ట్ అయింది, మిమ్మల్ని చూడగానే ఒక లవ్ అట్ ఫస్ట్ సైట్ అని అనొచ్చు. సో చాలా ఎమోషనల్గా మీరు చాలా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిపోయారు. చాలా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిపోయారు. ఏదో సోల్మేట్ కనెక్షన్ లాగా అనిపించింది వాళ్ళకి మొదటి పరిచయంలోనే. సో మీకు వాళ్ళకి ఎప్పుడెప్పటి నుంచో గత జన్మ పరిచయం లాగా వీళ్ళకు అనిపించింది అన్నమాట డెఫినెట్గా, ఓకేనా? సో చాలా ఫెమిలియర్గా అనిపించారు. మొదటి పరిచయంలోనే ఒక భయం, బెరుకు ఏమీ లేకుండా చాలా ఫ్రీగా అనిపించింది. అంటే ఎక్కడ ఒక సోల్మేట్ లాగా అనిపించింది, ఎక్కడో ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా అనిపించింది అన్నమాట. అంటే చాలా అంటే చాలామందికి ఇది తెలియదు, ఇది నంబర్ కూడా. సో కాకపోతే ఇది జన్మల బంధం అనే ఒక ఫీలింగ్ అనిపించింది అనమాట, ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా అనిపించింది, ఓకేనా? సో పాస్ట్లో ఏంటంటే మీరంటే వీళ్ళకి విపరీతమైన ప్రేమ, ఎమోషన్స్, ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా ఉంది. సో మీరు ఎంతైతే ప్రేమను చూపించారో, ఎంతైతే అటెన్షన్ ఇచ్చారో వాళ్ళు మీకు అంతే అటెన్షన్ ఇచ్చారు. సో మీరు
సో అంటే మీరు ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు ఒకసారి కాల్ చేయడం, ఇద్దరు ఒకరినొకరు బాగా మాట్లాడుకున్నారు. సో గంటలు గంటలు బాగా మాట్లాడుకున్నారు. అంటే చాలా బాగుంది మీ కనెక్షన్ అయితే పాస్ట్‌లో. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషన్స్ ఏమీ ఎక్స్‌ప్రెస్ చేయలేదు. అన్నీ దాచుకున్నారు. సో వీళ్ళొక ఇంట్రోవర్ట్ టైప్ అన్నమాట. సో డెఫినిట్‌గా వీళ్ళేంటంటే ఒక ఇంట్రోవర్ట్ టైప్ అని కనబడుతుంది. సో చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా ఉన్నారు మీతోటి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉందన్నమాట డెఫినిట్‌గా. సో వీళ్ళేంటంటే కాకపోతే వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పలేదు. ఇండైరెక్ట్‌గా ఫోన్‌లు చేసుకోవడము, మాట్లాడుకోవడము, గంటలు గంటలు మాట్లాడుకోవడం ఇవన్నీ చాలా బాగా జరిగాయి. ఇండైరెక్ట్‌గా అయితే జరిగాయి గానీ ఎప్పుడు కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేదన్నమాట. ఓకేనా? వీళ్ళు మీకెప్పుడు చెప్పలేదు. ఓకేనా? సో ఫోన్‌లో మాట్లాడుకోవడం ఒక కమ్యూనికేషన్ అనేది జరిగింది గానీ ఎక్స్‌ప్రెస్ చేయలేదన్నమాట. ఇంట్రోవర్ట్ పర్సన్ అన్నమాట వీళ్ళు. సో వీళ్ళకేంటంటే చాలా పొసెసివ్‌నెస్ అన్నమాట. మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే వీళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. మీరు వేరే వాళ్ళు చూసినా, మాట్లాడినా వీళ్ళకి ఇష్టం ఉండదు. బాధ, కోపము, జెలసీ రావడం, ఇంకా అన్నమాట. కుళ్ళుకోవడం. సో మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు? మీ లైఫ్ నుంచి ఒక పాస్ట్ కావాలి. మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు? ఎప్పుడు కూడా ఫ్రీగా ఏ బెంగ లేకుండా సంతోషంగా ఎలా ఉంటారు అసలు అనేసి మీరంటే ఒక క్యూరియాసిటీ అన్నమాట. సో మీ దగ్గరికి రావాలి. మీ గురించి తెలుసుకోవాలి. సో మీరొక మిస్టరీ లాగా వాళ్ళ ఫీలింగ్స్ అన్నమాట. వాళ్ళకి ఒక లాభం అనేది దొరికింది మీ దగ్గర. ఒక హ్యాపీ అనేది అనిపిస్తుంది. ఒక హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది. ఒక సంతోషం అనేది వస్తుంది. మిమ్మల్ని చూసినప్పుడు గానీ, మిమ్మల్ని కలిసినప్పుడు గానీ చాలా ఏంటంటే మీ దగ్గరికి రావాలి. ఒక కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. ఓకేనా? సో మరి ప్రస్తుతానికి ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. సరేనా? సో ఇవొచ్చేసి అప్పుడన్నమాట. పాస్ట్‌లో మీ పార్ట్నరు మీ గురించి ఆలోచించే విధానం ఇది. సో ప్రెజెంట్ ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అని చూద్దాం ప్రస్తుతానికి. ఓకేనా? సో మరి ప్రస్తుతానికి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. సో ఇవొచ్చేసి పాస్ట్‌లో ఈ వ్యక్తి మీ గురించి అనుకున్న విధానం ఇది. సో ప్రెజెంట్ ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మనం చూద్దాం. సో 9 ఆఫ్ కప్స్, వెరీ గుడ్. పేజ్ ఆఫ్ స్వర్డ్స్, 8 ఆఫ్ పెంటకల్స్, 10 ఆఫ్ స్వర్డ్స్, Knight of Pentacles, the Hanged Man. ఓకే. సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను. సరేనా? సరే. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీ దగ్గరికి వచ్చే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఏ యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేరు. మీ దగ్గరికి వచ్చే పొజిషన్లో లేరు. ప్రస్తుతం ఎనర్జీ చూస్తున్నాం మనం ఈ పార్ట్నర్వి. పరిస్థితి ఎలా ఉంది? ఎవరో వీళ్ళని అడ్డుపడుతున్నారు, ఎవరికో వీళ్ళు భయపడుతున్నారు. దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రాకుండా వీళ్ళు ఏంటంటే కొంచెం స్టక్ అయిపోతున్నారు అన్నమాట. సరే చూద్దాం ఇంకా అసలు ప్రెజెంట్ వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఓకేనా? స్పిరిచువల్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి ఒక గైడెన్స్ ఇవ్వండి. సో ఇది దెన్ వర్సెస్ నౌ రీడింగ్ అన్నమాట. సో ప్రస్తుతానికి ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారంటే వీళ్ళు మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. ఎమోషనల్గా మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు అన్నమాట వీళ్ళు డెఫినెట్గా. సో వీళ్ళు మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. సో ఇంకా వచ్చేసి కార్డ్స్ కనిపిస్తున్నాయి మీకు. ఓకే. సో వీళ్ళు మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా, స్టేబుల్గా అయిపోయాయి. మిమ్మల్ని ఒక హస్బెండ్ ఆర్ వైఫ్ లాగా ఇమాజిన్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్ ప్రపోజల్ దాకా వచ్చేసారు. ఇక నేను ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలి, మ్యారేజ్ గురించి కానీ, ఎంగేజ్మెంట్ గురించి కానీ, కమిట్మెంట్ గురించి కానీ ఒక మాట్లాడాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. సో ఈ వ్యక్తి సొసైటీలో నేమున్న వ్యక్తి, ఒక లెక్చరర్ అయి ఉండొచ్చు, అది కూడా గవర్నమెంట్ ఫీల్డ్లో టీచర్ అయి ఉండొచ్చు, ఒక ప్రిన్సిపల్ ఆర్ జడ్జ్, లేదంటే ఏదో ఒక లాయర్ కానీ, డాక్టర్ కానీ, ఒక టౌన్ పెద్ద అయి ఉండొచ్చు, కౌన్సిలర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు. సో ఎవరి దగ్గరికి అయితే జనాలు వచ్చి ఒక గైడెన్స్ తీసుకుంటారో,
ఒక హెల్ప్ తీసుకుంటారు. సో అలాంటి వ్యక్తి అన్నమాట ఈ వ్యక్తి. సో మీ కనెక్షన్ అనేది ఒక పబ్లిక్ చేయాలన్నమాట. అందరికీ తెలిసేలాగా ఈ కనెక్షన్‌ని వీళ్ళు పబ్లిక్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి మిమ్మల్ని స్పై చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళేంటంటే ఆహ్, మీ గురించి తెలుసుకుంటున్నారు. వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నారనమాట. సో ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఆహ్, ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. సో ఇంతమందిని అపాయింట్ చేశారు. సో మిమ్మల్ని కనిపెట్టడానికి. ఈ వ్యక్తి ఈ వ్యక్తికి మనీ ప్రాబ్లమ్ అయితే లేదు. ప్రస్తుతానికి ఈ వ్యక్తి అయితే చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు ప్రాజెక్ట్ అయిపోయి చేతిలోకి మనీ కూడా వచ్చేసాయన్నమాట. కానీ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయన్నమాట. కానీ ఏ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి వీళ్ళకి. ఇక ఇది జరగదు, మేము విడిపోయాము. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో చాలామంది ఇలా కాంపిటీషన్ ఉన్నారన్నమాట. అంటే మీ గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు, మీ గురించి బ్యాడ్‌గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కనెక్షన్‌లో. సో దానికి వీళ్ళు చాలా బాధాకరమైన ఒక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో రాత్రుల్లో వీళ్ళేంటంటే నిద్ర లేని రాత్రులు కూడా గడుపుతున్నారు చూడండి. ఓకేనా. మీ గురించి బాగా ఆలోచిస్తున్నారనమాట. చాలా బాధాకరమైన ఒక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. రాత్రి నిద్రపోకుండా వాళ్ళకి చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. ఎందుకలా జరిగిందని, ఎందుకిలా జరిగిందని చెప్పేసి బాధపడుతున్నారు. కానీ ఎక్కడో అక్కడ ఒక హోప్ అయితే ఉంది ఈ రిలేషన్‌లో అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ అనమాట. అంటే మళ్ళీ ఎలాగైనా ఈ కనెక్షన్‌ని ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది. ఈ కనెక్షన్‌కి ఫ్యూచర్ ఉంది. ఓకేనా. ఫ్యూచర్‌లో అంటే ప్రస్తుతానికి ఒక హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఏ యాక్షన్ తీసుకునే పొజిషన్‌లో అయితే లేరు. అంటే మీ దగ్గరికి వచ్చి ఒక యాక్షన్ తీసుకునే పొజిషన్‌లో వీళ్ళు లేరు. సో పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఎలాగైనా ఈ కనెక్షన్‌ని ముందుకు వెళ్తుంది ఫ్యూచర్‌లో అనే ఆలోచన అయితే ఉంది. ఫ్యూచర్‌లో అయితే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది తప్పనిసరిగా. సో ప్రస్తుతానికైతే ఎవరో ఒకరైతే అడ్డుపడుతున్నారు. అందుకని ఒక హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్ అనేది ఏర్పడింది ఇక్కడ. ఓకేనా. ఎవరో ఒకరు అయితే అడ్డుపడుతున్నారు డెఫినెట్‌గా. దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రాకుండా ఒక ఆబ్‌స్టాకిల్ అయితే ఉంది. మీ దగ్గరికి రాలేకుండా ఉన్నారు ప్రస్తుతానికి వీళ్ళు. స్టక్ అయిపోయారన్నమాట. బట్ ఈ కనెక్షన్ అయితే ఫ్యూచర్‌లో అయితే ముందుకు వెళ్తుంది డెఫినెట్‌గా. అది. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అయ్యాయో మీరు చూసుకోండి. అట్లీస్ట్ ఈ వీడియో వచ్చేసి 20-30% రిజనేట్ అయినా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. మీరు చూసుకోండి మరి. ఓకేనా. అట్లీస్ట్ ఒక 20-30% మీకు ఈ సిచ్యువేషన్ కానీ ఎనర్జీస్ కానీ మ్యాచ్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.